నేను రైటో రాంగో తెలియదు, నేనేం కావాలనుకున్నానో తెలియట్లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళ దారిలో నడవాలా నాకు నచ్చిన దారిలో వెళ్ళాలా అని చిన్న కన్ఫ్యూజన్. నెక్స్ట్ లైఫ్ ఏంటో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఈ జీవితంలో ఇష్టమైనది చెయ్యి, కష్టపడు, ప్రేమించు, ఎంజాయ్ చెయ్యి. చాయిస్ నీది. మంచిగా ఉండు. ఎదుటివారి కోసం కాకుండా నీ కోసం కష్టపడు. నీ హార్ట్కి తెలుసు నీకేం కావాలో. నీ ఐడెంటిటీ ఏంటో దాన్ని అడుగు. నీ పర్పస్ తెలుసుకో. ఎవకో స్టూడియోస్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ కంటెంట్ అని. టెడెక్స్ టాక్, జోష్ టాక్స్ ఇలాంటి పీపుల్ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఉంటాయి. కానీ ఎవకో స్టూడియోస్ అనేది సమాజంలో ఉన్న స్ట్రగుల్ అండ్ ఇంపాక్ట్ వల్ల పీపుల్ ఐడియాలజీస్ని ఎలా చేంజ్ చేస్తున్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. సార్, లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. అలా అని మనసుకు నచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మనల్ని మనమే మార్చుకుంటూ పోతే ఆ మార్పు వల్ల రేపు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, నచ్చిన వాళ్ళు, ఇంప్రెస్ అయిన వాళ్ళు దూరం అయిపోతారు. బీ యువర్ సెల్ఫ్. ఎవరితో ఎలా ఉన్నా నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఇది అని ఎక్స్ప్రెస్ చేసుకో. కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ప్రతి ఒక్కడి లైఫ్లో ఫ్లాస్ ఉంటాయి, తప్పు చేస్తూ ఉంటారు. ఆ ఇంపర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయకుండా, కరెక్ట్ చేసుకోకుండా ఫ్లోలో వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. పాలిటిక్స్ అంటే ప్లేస్ని, క్యాపిటల్ రిసోర్సెస్ని డెవలప్ చేసేలా ఉండాలి, కానీ అధికారంలో ఉన్నాం కదా అని దోచుకుంటూ 5 years ఆఫ్ ఎక్సలెన్సీ అని చేసిన 9-10 పథకాలు డప్పు కొట్టుకొని జనాలు పుష్పాలు చేస్తూ ఉంటారు. అది ఎర్రోళ్ళకి అర్థం కాక పిచ్చిగా పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు. పౌషాలకేం తక్కువ ఉండదు. మళ్ళీ ప్రతి స్టోరీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ని గుర్తించి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నా నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద్రోణాచార్య సైనింగ్ ఆన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఎవకో స్టూడియోస్. చిన్నప్పటి నుంచి 90 మార్కులు ఎలా సంపాదించాలో చెప్తారు, కానీ మనకు నచ్చిన పని చేస్తూ నెలకు 90,000 ఎలా సంపాదించాలో ఎవ్వరూ చెప్పరు. ఇది కార్పొరేట్ ప్రపంచం. చదువుని వ్యాపారం చేసుకుంటున్నారు. మీ ఇంటర్వ్యూ గుళ్ళని తీసాను గెసేయగలరా? ఒక అమ్మాయికి గుళ్ళు దొరికేంత రెస్పెక్ట్ ఇంకెక్కడ దొరకదు. సక్సెస్ వచ్చేసింది, డబ్బులు సంపాదించాలి సార్. ఇంక ప్రమోషన్స్ చేసుకుంటూ ఆన్లైన్లో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అప్పుడే రీచ్ ఉంటుంది. మన గురించి ఇంకో 10 మంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జీరో వాల్యూని 10 చేసి హైప్ చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఒకటైతే సోషల్ మీడియాలో ఇంకోటి చూపించి అట్రాక్ట్ చేస్తున్నారు. నువ్వు అందులో ఒకటి కాకు. నీ దగ్గర మంచి స్కిల్ ఉంది, 10 మంది నీ గురించి మాట్లాడుకోవాలని చెత్త క్రియేట్ చేయకు, వాల్యూ క్రియేట్ చేయి. నేను మీ ఆచార్య. మిమ్మల్ని మీరు కనుక్కునేంత వరకు నా అన్వేషణ ఆగదు. ఇప్పుడు మంచి కోసం జరుగుతున్న స్ట్రగుల్ని, ధర్మయుద్ధాన్ని కొంతమంది సోషల్ మీడియా అనే ఈ కురుక్షేత్రంలో చేస్తున్నారు. నీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటే నువ్వు ఎటువైపు ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియా అనే ఈ రాజ్యంలో ఉన్నావు. నువ్వు సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నీకు తెలియకుండానే యుద్ధం చేస్తున్నావు. అది మంచి వైపో చెడు వైపో ఆలోచించుకో. ఇదంతా వింటుంటే అప్డేట్ వర్షన్ 2.0 ఉంది కదా. సో కురుక్షేత్ర 2.0, దీన్ని మనం మోడర్న్ కురుక్షేత్ర అని అందామా? నేను ఇంకా చాలా ఆపేస్తున్నాను. ఇంకా మాట్లాడితే తప్పుతాయి. దిస్ ఇస్ ద్రోణాచార్య సైనింగ్ ఆఫ్. ఇప్పుడు ఎవకో స్టూడియోస్ని నడిపించే నాయకుడు కావాలి. నేను చేయొచ్చా సార్? యువక స్టూడియోస్ ఆగిపోయిందని అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ మాట చెప్తున్నాను. దిస్ ఈజ్ అభిమన్యు సాగర్ taking control over Evoca Studios and redefining the term evolution of content as eloquent, valiant, open-minded content studios. మీరు ఎలా ఉండాలో చెప్పే రాముడిని చూసుండొచ్చు, ఎటువైపు ఉండాలో చెప్పే కృష్ణుని చూసుండొచ్చు, డిఫరెంట్ డైమెన్షన్లో దారి చూపించే శివుని చూసుండొచ్చు. మీకు ఎలా కనిపిస్తాడో తెలియదు, కానీ వాడి పేరు